ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి నీవు ప్రతిదినము ప్రార్థన చేస్తూ, అనుదినము వాక్య ధ్యానము పఠిస్తూ, క్రమంగా మందిరానికి వెళుతూ భక్తి చేస్తున్నటువంటి నీతోటి దేవుడి మాటలు మాట్లాడుతున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అవునేస్తమా, ప్రతిదినము నీవు దేవుని ప్రార్థిస్తున్నావు. ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళుతున్నావు. దినదినము కూడాను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు. కానీ దేవుడి దినము నీతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మాత్రమే కాదు, ఆ గ్రంథము యొక్క సారూప్య లక్షణాలు నీవు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. మొదటగా నీవు ఈ గ్రంథాన్ని నీవు చదవమని దేవుడు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత దేవుని ఎరగనటువంటి అన్యజనులైనటువంటి ప్రజలకి నీవే ఒక గ్రంథముగా నీ యొక్క క్రియల ద్వారా కనపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడి దినము మనతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు ధన్యులు అనంటే గనక, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే గైకొనుంటారో, ఎవరైతే ఆయన యొక్క గుణగణాలని, ఆయన యొక్క సారూప్యాన్ని, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్ని పాటిస్తూ వారే ఒక కదిలేటువంటి బైబిల్గా మారిపోతారు. అటువంటి వారే ధన్యులు అని దేవుడు మాట్లాడుతున్నారు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.